దేవుని వైపుకు త్రిప్పును. ఎవరి వ్యక్తి? యోహాను. ఆయన చేసే పరిచర్య, ఆయన చేసే సేవ, ఆయన చేసే యాజకత్వాన్ని దేవుడు వృద్ధాప్యంలో అంట ఎవరిని ఇస్తున్నాడు? నీకు ఒక కుమారుడు. ఆ కుమారుడు ఏం చేస్తాడంట? చూడండి, పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడయంట. తర్వాత ఏం చేస్తాడంట ఆయన? ఇజ్రాయేలు అనేకులను భార్య ఎంత దేవుని యందు వినేత, విధేయత, భయము, భక్తి, నీతి, సత్యము, యథార్థత, పవిత్రత, జ్ఞానం కలిగి బతుకుతున్నారు కాబట్టి ఎవరితో మాట్లాడుతున్నారు? నీ కుమారుడు పుడతాడు. ఎటువంటి కుమారుడు? రోషము కలిగిన కుమారుడు ఆయన, పౌరుషం కలిగిన కుమారుడు ఆయన. ఏలియా ఆత్మ. మోషే యొక్క మనం చూసుకుంటే